హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నిన్నటి వాయిస్ కంటే నా వాయిస్ ఈరోజు కొంచెం బెటర్గా ఉందని అనుకుంటున్నాను. సో ఇంకా కామెంట్స్ అయితే ఇంకా ఏమీ సరిగ్గా అంటే ఒక చిన్న ఓవర్వ్యూ వేసానే కానీ అసలు ఎవరెవరు ఏమేమి చెప్పారు ఏమేమి కామెంట్స్ ఇంకా సరిగ్గా చూడలేదు. కాబట్టి కామెంట్స్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఒక్క కామెంట్ అయితే చదివాను. ఎవరో అది ఏంటిది బర్త్డే మౌని లలిత కోసం క్రియేట్ చేసిన బర్త్డే గిఫ్ట్ ఆ ఐడియాని ఒకరు వాడుకున్నారంట. కాకపోతే వీడియో కాదట, తన చిన్నప్పటి ఫొటోస్ నుంచి ఈరోజు ఉన్న ఫొటోస్ వరకు ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారంట వాళ్ళ ఫ్రెండ్కి. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని మాత్రం చెప్పింది. అదొక్క మెసేజ్ మాత్రం మొత్తం చదివాను. సో ఐఎమ్ హ్యాపీ దట్ my stories are helping somehow or the other. Anyways, let's get into the story. So previous episode కొంచెం ఎమోషన్ కాబట్టి ఏముంది, మౌని ప్రేమ్ని బాగా కొట్టేసింది లలితని ఏడిపించినందుకు గాను. తర్వాత పోలీసులకు అప్పచెప్పారు. తర్వాత మౌని లలిత వాళ్ళ ఇంట్లోనే ఆ నైట్ అంతా స్టే చేసింది. సో తన కేర్ అందించింది. సో ఇక్కడ వరకు చూసాము నిన్నటి ఎపిసోడ్లో. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మౌని లేచిన తర్వాత లలిత ఇంకా తన హృదయం మీదే అట్లా పడుకొనే ఉంటుంది అనమాట. సో తన్ని డిస్టర్బ్ చేయొద్దు అనుకొని మెల్లగా తన తలకాయ తీసి మెల్లగా పక్కన ఉన్న దిండుని సదిరి ఆ దిండు మీద పెట్టేసి ఓకే మెల్లగా కదిలించకుండా నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అన్నట్టుగా చాలా స్లోగా తను ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది అనమాట. ముద్దు పెట్టేసరికి లలిత తన కళ్ళు ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే అయ్యో సారీ డిస్టర్బ్ చేసేసానా అంటది మౌని. అనగానే లేచి కళ్ళు తెరిచి ఏమీ లేదు గుడ్ మార్నింగ్ అంటది అనమాట లలిత. అనగానే మౌని గుడ్ మార్నింగ్ అని చెప్పిన తర్వాత లలిత అవును ఏంటి ఇంత తొందరగా లేచావు, 6 అవుతుంది అని అంటది లలిత. అనగానే మౌని అవును బట్ నేను ఇంటికి వెళ్ళాలి కదా అని అంటది అనమాట. అనగానే అదేంటి టక్కులు లేసి కూర్చొని ఇప్పుడు ఇంటికి ఎందుకు వెళ్ళాలి నువ్వు అని అంటది అనమాట. హలో నేను బట్టలు ఏమీ తెచ్చుకోలేదు, సడన్గా మీ ఇంటికి వచ్చేసాను, నీతోటే ఉండిపోయాను, అమ్మ నాన్నలతో కూడా సరిగ్గా మాట్లాడలేదు రాత్రి, కాబట్టి వెళ్తాను, వెళ్ళి స్నానం చేసి అమ్మతో కొంచెం టైం స్పెండ్ చేసి ఆఫీస్కి వచ్చేస్తాను, నువ్వు ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్లో కలుసుకుందాంలే అంటనమాట. మళ్ళీ వెంటనే ఇంతకీ ఈరోజు వస్తావా ఆఫీస్కి లేదా ఈరోజు రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతుంది అనమాట. లేదు వచ్చేస్తాను ఆఫీస్కి అంటది లలిత. అంటే సరే అయితే మరి వెళ్ళనా అంటే ఇలానే వెళ్తావా, ఫ్రెష్ అయ్యి వెళ్దూలే, అమ్మ కాఫీ తాగకుండా ఏం పంపిదు, సో బ్రష్ చేసుకో అని చెప్పి కొత్త బ్రష్ కూడా తీసి చేతిలో పెడతాది అనమాట. పెట్టగానే సరే అని చెప్పేసి తనలో రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. రాగానే లలిత కూడా మళ్ళీ తను కూడా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసుకొని తను కూడా బయటకు వస్తుంది అనమాట. వచ్చాక సరే అని ఇద్దరు బయటకు వస్తారు. బయటికి రాగానే లలిత వాళ్ళమ్మ కిచెన్లో పాలు కాగబెడుతూ ఉంటుంది అనమాట. పాలు కాగబెడుతూ ఉంటే మౌని వాళ్ళ అమ్మని చూసి ఆంటీ వెళ్ళొస్తాను అని అంటది అనమాట. అని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటది వాళ్ళ మమ్మీ. అనగానే ఇంటికి వెళ్తున్నాను ఆంటీ, ఫ్రెష్ అవ్వడానికి బట్టలు లేవు కదా, సో అనుకోకుండా వచ్చాను, ఇంటికి వెళ్ళి స్నానం చేసి అటు ఆఫీస్కి వెళ్తాను ఆంటీ అని అంటదన్నమాట. ఓ అవునా అని, అవును నిన్న ఏదో ప్రజెంటేషన్ చేయాలన్నారు చేశారా అని అడుగుతుంది అనమాట. అలాగనే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని లలిత అండ్ మౌని కొంచెం స్మైల్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ మౌని నిన్నే అడుగుతున్నానమ్మా ప్రజెంటేషన్ అయిపోయిందా అంటే ఆంటీ అయిపోయింది అని అంటది అనమాట. చేస్తాం అంటది. అనగానే లలిత చిన్నగా స్మైల్ చేస్తుంది. చేసిన తర్వాత లలిత వైపుగా తిరిగి అవునమ్మా నీ తలనొప్పి అన్నావు తగ్గిందా లేదా అని అంటది అనమాట. అంటే తను కూడా మళ్ళీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటే ఏంటి నేను ఏదైనా మీరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు అని అంటది వాళ్ళమ్మ. అంటే ఏం లేదమ్మా తగ్గింది అసలు నిన్న రాత్రి మౌని నాకు ట్రీట్మెంట్ చేసింది,
తలొత్తింది. సో దాంతో నాకు ఇప్పుడేం తలనొప్పి లేదమ్మా, ఐఎమ్ ఫైన్ అంటదనమాట. అనగానే మౌని కూడా తన తలకాయ కిందకు ఉంచుకొని చిన్నగా నవ్వుతుంది. నవ్విన తర్వాత ఓకే ఆంటీ నేను బయలుదేరుతాను అని అంటది మౌని మళ్ళీ. అనగానే అలా ఎలా వెళ్తావు, ఏమీ తినకుండా ఏమీ తాగకుండా, ఇది కనీసం ఎంటీ స్టమక్ వెళ్ళకూడదు అట్లా. సో పాలు ఎలానో కాగే కదా, కాఫీ కలుపుతాను, ముగ్గురం కాఫీ తాగుదాం అని అంటదనమాట. అనగానే ఏంటి అలా పంపించేస్తావా మీ ఫ్రెండ్ని, చెప్పు అని అంటది వాళ్ళ అమ్మ లలితతో. అనగానే మౌని వైపు చూసి నేను చెప్పాను కదా కాఫీ తాగే వెళ్ళు అని అంటదనమాట. ఇక లలిత కూడా చెప్పిన తర్వాత ఓకే అంటదా అనే అంటది మౌని. సరే అని ఇంకా ముగ్గురు కలిసి కాఫీ తాగుతారు. కాఫీ తాగేటప్పుడు లలిత వాళ్ళ మమ్మీ మామూలు క్యాజువల్ టాక్స్, వాళ్ళ ఫ్యామిలీ గురించి, బ్యాక్గ్రౌండ్స్ గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో లలిత వాళ్ళ మదర్కి మౌని బాగా నచ్చేస్తుంది అనమాట. తను కామ్గా, కంపోజ్డ్గా, చాలా పద్ధతిగా, పేషెంట్గా ఆన్సర్ చేయడం కానీ, తను మాట్లాడే విధానం కానీ, తను కూర్చునే విధానం కానీ, తనకున్న ఇంటెలిజెన్స్ కానీ, బిజినెస్ గురించి తను తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ నచ్చుతాయి అనమాట. వా అనుకుంటుంది అనమాట. అనుకుని కాఫీ తాగడం అయిపోయాక సరే ఆంటీ ఇంక నేను బయలుదేరుతాను అంటనమాట. అనగానే ఓకే అమ్మా అని చెప్పేసి వాళ్ళ మదర్ కిచెన్లోకి వెళ్ళిపోతారు. లలిత మౌనిని కార్ దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఒక హగ్ ఇచ్చేసి ఓకే బాయ్ అని చెప్పేస్తుంది అనమాట. చెప్పగానే ఆఫీస్లో కలుసుకుందాం అని చెప్పేసి మౌని కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత లలిత కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మౌని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కాఫీ తాక్కుంటూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారనమాట. వాళ్ళ అమ్మేమో కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. 7:30 అట్లా అయిపోతుంది అనమాట మౌని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి. సరే అని గుడ్ మార్నింగ్ డాడ్, గుడ్ మార్నింగ్ మోమ్ అని చెప్పేసి సరదాగా తన రూమ్ వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మౌని. వెళ్తూ ఉంటే మౌని వాళ్ళ ఫాదర్ బ్రెయిన్లో ఏం నడుస్తుంది, నా లలిత అన్న మాట చెప్పింది కదా, అదే తురుతూ ఉంటుంది పురుగులాగా. సో ఆ మాట క్లియర్ చేసుకోవాలని చెప్పేసి మౌని నేను నీతో మాట్లాడాలమ్మా అని అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే చెప్పండి నాన్న అని అంటది మౌని. అక్కడ కాదు వచ్చి ఇక్కడ కూర్చో అని అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే ఓకే నాన్న అని చెప్పేసి వచ్చి వాళ్ళ నాన్న పక్కన ఉన్న ఇంకో చైర్ని లాక్కొని కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత వాళ్ళ నాన్న మౌని వాళ్ళ అమ్మ వైపు తిరిగి నువ్వు కూడా రాబోయి, నీతో కూడా మాట్లాడేది ఉంది, ముగ్గురం కలిసి మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి అని అంటారన్నమాట. అని వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కాదు, అంత సీరియస్గా ముగ్గురం కూర్చొని మాట్లాడుకోవాల్సిన మాటలు ఏమున్నాయి ఈ టైంలో అనుకొని సరేలే ఏదో ఒకటిలే అనుకుంటూ వచ్చి తను కూడా టేబుల్ దగ్గరికి కూర్చుంటారు అనమాట. సరే ముగ్గురు టేబుల్ మీద కూర్చుంటారు. వాళ్ళ నాన్న న్యూస్ పేపర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు లలిత ఎలా ఉందమ్మా అని అడుగుతారు ఫస్ట్. అని పర్లేదు నాన్న, ఇప్పుడు కొంచెం పర్లేదు, బట్ ఆఫీస్కి వస్తానంది అని చెప్తాను అని చెప్పుద్ది మౌని. అని ఓకే గుడ్ అనేసి నేను ఒక విషయం నిన్ను అడుగుదాం అనుకుంటున్నానమ్మా, డొంక తిరుగులు లేకుండా స్ట్రైట్గా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి మరి నాకు అని అంటాడు వాళ్ళ నాన్న. అనగానే నేను ఎప్పుడన్నా మీకు అబద్ధం చెప్పానా నాన్న, మీతో ఎప్పుడు నేను హానెస్ట్గానే ఉంటాను కదా, సో మీరు ఏదైనా అడగండి నేను ఖచ్చితంగా ఇది అని మీకు డైరెక్ట్గానే చెప్తాను అని అంటుంది అనమాట. అని సరే అయితే అని చెప్పేసి నిన్న నువ్వు ప్రేమతో గొడవ పడేటప్పుడు లలిత వైపు చూసి నా లలిత అని అన్నావు అని అనగానే ఫస్ట్ అసలు నా లలిత అని అన్నాను అన్న సంగతి మౌనికి అప్పుడు గుర్తులేదు, ఇప్పుడు గుర్తులేదు. అనేటప్పుడు తనకు అంటున్నానని తెలీదు. సో ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పేదాకా నేను ఆ మాట అన్నాను అనేది కూడా తనకు తెలియదు. నేను అన్నానా అనుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక 2 సెకండ్స్ అసలు ఏం జరిగింది నిన్న అనేది ఒక్కసారి రీకాల్ చేసుకుంటుంది అనమాట. రీకాల్ చేసుకుంటే ఆ మాట తను అన్నట్టుగా తనకి రీకాల్ అవుతుంది. రీకాల్ అయిన తర్వాత అవునానా అయితే అని అంటుంది అనమాట. అనగానే వాళ్ళ నాన్న అది లలిత నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అలా అన్నావు కదా అని అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే మౌని గట్టిగా ఊపిరి పీల్చుకొని కాదు నాన్న అని అంటదనమాట.
అనగానే వాళ్ళ నాన్న షాక్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. వాళ్ళ అమ్మ కూల్ కంపోజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు, తన బిహేవియర్ని బట్టి, తను ఎప్పుడూ లలిత గురించి మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళ అమ్మకి ఎప్పుడో అర్థమైపోయింది దట్ లలిత ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ మౌనికి అని. సో తను కామ్గా ఉంటుంది, ఇట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి మోర్ దెన్ ఏ ఫ్రెండా అని అంటాడనమాట వాళ్ళ నాన్న. సారీ వాట్ కాదా అని అంటాడు. కాదు నాన్న, షీఈస్ మోర్ దెన్ ఏ ఫ్రెండ్ అని అంటాడు అని మౌని అంటుంది. అలాగే వాట్ మోర్ దెన్ ఏ ఫ్రెండ్ యు మీన్ అని ఆగిపోతాడు. ఎస్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్, ఐ లవ్ హర్ అని చెప్తుంది అనమాట మౌని. అనగానే వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడనమాట మౌని వైపు. అవును నాన్న, నువ్వు అమ్మని ఎలా అయితే లవ్ చేస్తున్నావో నేను లలితని అలానే లవ్ చేస్తున్నాను. నీకు అమ్మకి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉందో నాకు మౌనికి మధ్యలో అలాంటి రిలేషన్షిప్పే ఉంది నాన్న. దీంట్లో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. యాక్చువల్గా నేను ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నేను లలిత వాళ్ళ పేరెంట్స్ని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడదాం అనుకున్నాము. బట్ ఈలోపు మీరే అడిగేశారు. యూ మేడ్ మై వర్క్ ఈజీ అని అంటుంది అనమాట. అని చాలా బోల్డ్గా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నగారితో. బికాస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బ్రాడ్ మైండెడ్ కాబట్టి. సో బట్ అప్పుడు వాళ్ళ నాన్న, చూడమ్మా, లవ్ మ్యారేజెస్కి నేను అగెన్స్ట్ కాదు, బట్ మన చుట్టూ ఉన్న నలుగురు అని ఆపేస్తాడనమాట. అయినా వాళ్ళ మౌని అందుకుంటుంది. ఎవరు నాన్న ఆ నలుగురు? నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, చుట్టూ ఉన్న నలుగురు అంటారు. ఎప్పుడు ఆ నలుగురిని నేను ఎప్పుడు చూడలేదే. ఏ నాన్న, 4 సంవత్సరాల క్రితం అమ్మకి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా చనిపోతుంది అనుకున్న స్టేజ్లో ఉండింది. ఎవరొచ్చారు నాన్న? ఆ నలుగురు నాకు అప్పుడూ కనపడలేదే. మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, అమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు. ఏ నాన్న, 2 సంవత్సరాల క్రితం మనం కంప్లీట్గా బిజినెస్లో జీరో అయిపోయాం. అప్పుడు రాలేదే హెల్ప్ చేస్తామని ఆ నలుగురు అంటారు. ఏ నాన్న, సరే బాధలో ఉన్నప్పుడు రాలేదు, సరే నేను స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా డిగ్రీ అయిపోయే వరకు అన్నిట్లో నేను ఫస్టే వచ్చానే. గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, స్పోర్ట్స్లో వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి. సంతోషంగా ఉన్నప్పుడు రాలేదుగా ఆ నలుగురు? ఎవరినైనా ఆ నలుగురు? చిన్నప్పటి నుంచి మా మైండ్లో ఈ సొసైటీ, ఈ నలుగురు అని చెప్పి మా బ్రెయిన్స్లో ఇవన్నీ దూర్ చేసి మేమేమీ చేయకుండా మీ పెద్దవాళ్ళు అడ్డుపడేస్తారు ఎందుకు నాన్న అని చెప్పేసి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది మౌని వాళ్ళ నాన్నతో. వాళ్ళ నాన్న ఏం మాట్లాడాలో అర్థం కాక మౌని మాట్లాడేవన్నీ కరెక్టే కదా అన్నట్టుగా ఫేస్ పెట్టి వింటూ ఉంటారు అనమాట. మౌని వాళ్ళ మదర్ కూడా అలానే చూస్తుంటుంది మౌని వైపు. అని చెప్పేసి కరెక్టే అమ్మా, ఎవరూ రారు, కానీ మనం ఈ సొసైటీలోనే బ్రతకాలి కదా అని అంటాడు వాళ్ళ నాన్న. అంటే అవును నాన్న, ఎవరి లైఫ్ వాళ్ళది నాన్న. ఎవరి లైఫ్లో ఎవరు తొంగి చూసే అంత తీరిక కానీ ఓపిక కానీ ఇప్పుడు ఎవరికీ లేదు నాన్న. అవును, ఈరోజు నేను పెళ్లి చేసుకుంటే రేపు నలుగురు మాట్లాడుకుంటారు, కాదన్ను. ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇది ఎవరికి గుర్తుండదు నాన్న, మర్చిపోతారు నాన్న. ఎవరి లైఫ్ వాళ్ళది నాన్న. వాళ్ళ లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మన ఇంట్లో ఉన్న లైఫ్ మర్చిపోతారు. సొసైటీ గురించి అసలు వద్దు నాన్న, మీరేమనుకుంటున్నారో చెప్పండి చాలు అని అంటదనమాట మౌని. అనగానే వాళ్ళ ఫాదర్ ఏం మాట్లాడాలో అర్థం కాక, బట్ మనం ఉన్నది బిజినెస్ వరల్డ్లో అమ్మ. రేపు మనం ఇప్పుడు బిజినెస్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాము అండ్ నువ్వు ఇప్పుడే గ్రో అవుతున్నావు. ఇలాంటి టైంలో నువ్వు ఇలాంటి స్టెప్ తీసుకుంటే రేపు బిజినెస్లో నీకు ఏమైనా ప్రాబ్లం? నాన్న, నాకు ఏ ప్రాబ్లం లేదు నాన్న. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, లలిత మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, తన వర్క్ ఎఫిషియన్సీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా వర్క్ ఎఫిషియన్సీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో మేము ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాం నాన్న, మాకు ఆ ప్రాబ్లమే లేదు అని చెప్పుద్ది అనమాట. మౌని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. అలాగే ఒకవైపు వాళ్ళ నాన్న ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అండ్ ఒకవైపు ఆ టెన్షన్, ఒక పేరెంట్గా ఉంటుంది కదా ఆ టెన్షన్. సో
ఓకే అమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్ అని అడుగుతాడు వాళ్ళ నాన్న. అని నో ప్రాబ్లం నాన్న, మేము యాక్చువల్గా నేను చెప్పాను కదా, నేను ఇప్పుడే మీతో మాట్లాడాలనుకోలేదు, ఒక 6 monthsలో మనకి ప్రాజెక్ట్ అయిపోతుంది, సో 6 months తర్వాతే మాట్లాడదాం అనుకున్నాను, బట్ మీరు అడిగారని చెప్పాను ఇవన్నీ ఇప్పుడు అని అంటదనమాట. అనగానే ఓకే ఓకే సరే 6 months అన్నావు కదా, నేను ఈ 6 months టైం తీసుకుంటాను ప్లీజ్ అని అంటాడనమాట. నో ప్రాబ్లం నాన్న, టేక్ యూర్ ఓన్ టైం అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోయి రెడీ అవుతుంది. అయినా కూడా కొంచెంసేపు అక్కడే కూర్చొని వాళ్ళ అమ్మ మొహం చూస్తాడు. వాళ్ళ అమ్మ సీరియస్గా అక్కడి నుంచి లేచి ఓ చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకే ఈయన ఏం చేస్తాడు అక్కడ, సో ఈయన కూడా రూమ్కి వెళ్ళిపోయి రెడీ అవుతారు. అందరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత బ్రేక్ టైంలో లలిత కాల్ చేసి జరిగిన విషయం చెప్పుద్ది అనమాట. చెప్పగానే తను కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది. ఫీల్ అయిన తర్వాత ఓకే ఈ విషయం మనం సాయంత్రం 5 o'clockకి మాట్లాడుకుందాంలే అని చెప్పేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు. సాయంత్రం 5 o'clockకి అలా జనరల్గా ఐస్ క్రీమ్ పార్లర్లో కలుస్తారు కదా, అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మా ఇంట్లో నేను చెప్పాల్సింది చెప్పేశాను, మ్యాక్సిమం మా నాన్న ఒప్పేసుకుంటారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, మరి మీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడదామో చెప్పు అని అంటదన్నమాట మౌని. అనగానే మా ఇంట్లో కూడా పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు, స్టార్టింగ్లో ఒప్పుకోకపోయినా తర్వాత అయినా ఒప్పుకుంటారు మా ఇంట్లో కూడా అని చెప్పి అంటది. కానీ ఇప్పుడే వద్దు, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక మనం ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదాము అంటది లలిత. అప్పుడు మౌని ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రోజు ఆఫీస్కి రావడం, వర్క్ చేసుకోవటం, సాయంత్రం పూట కొంచెం టైం స్పెండ్ ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక 3 months తర్వాత మన ప్రేమ్ని మర్చిపోకూడదు కదా, సో ప్రేమ్ని బాగా కొట్టి అరెస్ట్ చేయించింది కదా మౌని, సో వాడు రిలీజ్ అవుతాడనమాట. రిలీజ్ అయిన తర్వాత వాడిక స్కెచెస్ వేస్తూ ఉంటాడు, మౌనిని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అని చెప్పి, రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి. సో వాడు కూడా ప్లాన్ చేయడం మొదలు పెడతాడు. ఇలా జరుగుతూ వాడు ప్లానింగు, వీళ్ళ వర్క్, రోజు సాయంత్రం వీళ్ళు ఆ సైట్కి వెళ్ళి అసలు వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది లలిత అండ్ మౌని రోజు వెళ్ళి చూసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు ప్రేమ్. ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఏ టైంలో ఫ్రీగా, మౌని ఒక్కతే ఎప్పుడు దొరుకుతుంది ఏంటి అనేది చూస్తుంటాడు. కానీ మౌని ఎప్పుడు ఒంటరి ఉండదు, లలిత ఖచ్చితంగా తన పక్కన ఉంటుంది కదా. సో చూస్తా అన్నీ రాసుకొని ఫైల్ వాడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు అనమాట, ఎప్పుడు అటాక్ చేయాలి మౌనిని అని. సో ఇక్కడ మౌని వాళ్ళ ఫాదర్ కూడా ఒక డిటెక్టివ్ లాగా మారిపోతాడు లలిత బిహేవియర్ గురించి. లలిత వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి, వర్క్ ఎఫిషియన్సీ గురించి తెలుసు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లలిత బిహేవియర్ ఎలాంటిది, తన క్యారెక్టర్ ఎలాంటిది అనేది తెలుసుకోవాలనుకుంటాడనమాట వాళ్ళ నాన్న. సో లలితని ఫాలో చేయడం మొదలు పెడతాడు డిటెక్టివ్ లాగా, ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎవరికి చెప్పడు బట్ ఫాలో అవుతూ ఉంటాడు. సో ఇలానే జరుగుతూ ఉంటుంది. సో ఇంకో 2 weeks అయితే ప్రాజెక్ట్ అయిపోతుంది. ప్రాజెక్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంతా రెడీ అయిపోయింది, బట్ 2 weeksలో సబ్మిట్ చేయాలన్నమాట, అంటే వాళ్ళ చేతికి అప్పచెప్పేయాలి. సో ఆ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసిన సెలబ్రేషన్ ఆఫీస్లో చేసుకుంటూ ఉంటారు. చేసుకున్న తర్వాత అయిపోయాక ఈవినింగ్ సరే ఒకసారి మళ్ళీ సైట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదామని అనుకొని లలిత అండ్ మౌని వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఉంటే ఒక 5 kilometers దూరం సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఆ దారి మధ్యలో ఏంటంటే రోడ్ మీద చాలా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఎటు చూసినా చెట్లు ఉంటాయి, చెట్లు చిన్నవి, జనాభా చాలా తక్కువ. అలాంటి ఒక ఏరియా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ దెబ్బ కొట్టడానికి. ఇంకా లలిత లేకుండా మౌని ఒంటరిగా దొరకదు, తెలిసిపోయింది. సరే ఎట్లయినా సరే మౌనిని అటాక్ చేయాల్సిందే అని చెప్పేసి ఆ రోడ్డు మీద వీళ్ళు రోజు సాయంత్రం సైట్ సీన్కి ఇటు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడే అటాక్ చేద్దామని అక్కడ చోట వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రేమ్. ఈ కొద్దిసేపటికి మౌని అండ్ లలిత కారులో వస్తూ ఉంటారు అనమాట. అది గమనించిన ప్రేమ తన బైక్ మీద ఫాస్ట్గా వచ్చేసి
కార్కి బైక్ అడ్డం పెట్టేయగానే మౌని సడన్ బ్రేక్ వేసి, ఎవడరు నువ్వు, బైక్ రైడింగ్ ఇట్లానే చేసేదని సీరియస్గా డోర్ ఓపెన్ చేసుకొని బైక్ ఆ మనిషి దగ్గరికి తిట్టుకుంటూ వస్తూ ఉంటుంది అన్నమాట. హెల్మెట్ తీస్తాడు. చూడంగానే ప్రేమను చూసి షాక్ అయిపోతారు ఇద్దరు, లలిత అండ్ మౌని. లలిత ఫాస్ట్గా కార్ దిగి ఉర్రికి వస్తుంది మౌని దగ్గరికి. రాగానే వాడు పెద్ద కర్ర పట్టుకొని వస్తాడనమాట. ఇక కర్ర తీసి మౌనిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మౌనిని కొడుతుంటే లలిత అడ్డు వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ అడ్డు వెళ్ళడంలో లలితకు కూడా దెబ్బలు పడుతూ ఉంటాయి. బట్ స్టిల్ లలిత మౌనిని ఒంటరిగా వదిలేదు. నెడుతూ ఉంటాడు, కింద పడుతూ ఉంటుంది, లేస్తుంది, మళ్ళీ మౌని దగ్గర కురుకుతుంది. మౌనిని కొడుతుంటే అడ్డుపోతుంది, తను దెబ్బలు తింటుంది. సో ఇలా జరుగుతుంటే ఈ లలితను ఫాలో చేస్తూ ఉంటాడు కదా వాళ్ళ నాన్న. సో దూరంగా వాళ్ళ నాన్న కారు కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని చెప్పేసి, మౌని కార్లాగా ఉంది అని చెప్పేసి ఫాస్ట్గా వస్తాడు వాళ్ళ నాన్న. వచ్చి చూస్తే ప్రేమ్ వాళ్ళిద్దరిని కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉంటే వెంటనే కార్ దగ్గర రే అనగానే వాడు ఆ కర్ర అక్కడ పడేసి బైక్ వేసుకొని పారిపోగానే ఇమీడియట్గా ఉరికి రాగానే మౌని 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 అంటుంటా. మౌని అప్పటికే చురదప్పి పడిపోయింది. మౌని అని అంటూ ఉంటుంది లలిత. అని కొద్దిసేపటికి లలిత కూడా స్పృహ తప్పి పడిపోతుంది అనమాట. పడిపోగానే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు మౌని వాళ్ళ ఫాదర్. ఫోన్ చేయగానే అంబులెన్స్ వస్తుంది, వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. వెంటనే పోలీస్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి ప్రేమ్ ఇట్లా కొట్టాడండి, అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద నేను వాళ్ళని బుక్ చేద్దాం అనుకుంటున్నాను, వాడు పడేసిన స్టిక్ కూడా ఇక్కడే ఉంది, మీకు ఎవిడెన్స్ కోసం వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్ వెనకాలనే కార్ వేసుకొని మౌని వాళ్ళ ఫాదర్ హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లలిత ఫోన్ నుంచి లలిత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తాడు. అండ్ మౌని వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేసేసి అందరినీ సిటీ హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్తాడు. సో వస్తున్న దారిలో లత మౌని ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పుద్ది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సిటీ హాస్పిటల్కి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఒక 1 అవర్ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ ఐసీయూలో నుంచి బయటకు వచ్చి నథింగ్ సీరియస్ అండి, కాకపోతే దెబ్బలు కొంచెం గట్టిగానే తాకాయి, కాబట్టి కొద్దిగా ఇంజెక్షన్స్ ఇచ్చాము, కొంచెం మత్తు ఉంటుంది, ఒక 2 గంటల్లో కళ్ళు తెరుస్తారు, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మౌని వాళ్ళ ఫాదర్ ఇక్కడ డిసైడ్ అయిపోతాడనమాట. ఎస్, మౌని సెలెక్షన్ ఇస్ ది బెస్ట్ సెలెక్షన్, ఇంతకంటే మంచి వాళ్ళని నేను కూడా తీసుకురాలేను అని చెప్పి అనుకొని సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పేసి సీరియస్గా లలిత వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారన్నమాట. అనగానే ఆయన కూర్చున్న ఆయనలా నించొని చెప్పండి సార్ అని అంటారనమాట. సార్, మీకు లలిత చెప్పిందో లేదో నాకు తెలీదు, మౌని మాత్రం నాకు 6 months బ్యాకే చెప్పిందండి దట్ మౌని అండ్ లలిత ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని. అనగానే వాళ్ళ ఫాదరు మదరు షాక్ అయిపోతారు. వాళ్ళకి మౌని అంటే ఇష్టమే, కానీ ఇలా షాక్ ఇస్తారని తెలియదు అనమాట. అనగానే ఇంకా ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఏం మాట్లాడుతున్నారు సార్ అనగానే, అవును సార్, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు మాట్లాడటానికి, బట్ మాట్లాడుతున్నాను అంటే మీరు ఇక్కడికి వచ్చేసారు, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం వాళ్ళు వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ చెప్తే అనిపించింది నాకు, అందుకే ఇక్కడే మాట్లాడుతున్నాను అని అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే కొద్దిసేపు హెసిటేట్ చేసి అట్లా సార్, అది సార్, ఇది సార్ అంటే వాళ్ళ నాన్న మౌని చెప్పిన సొసైటీ గురించి చెప్పిన 4 మనుషుల గురించి చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చెప్తాడనమాట మౌని వాళ్ళ ఫాదర్ లలిత వాళ్ళ ఫాదర్కి. చెప్పగానే వాళ్ళ నాన్న కూడా అవును కదా అనుకుంటాడనమాట. అనుకోగానే మౌని వాళ్ళ మదర్ ఇదంతా చూసి స్మైల్ చేస్తూ ఉంటారన్నమాట. మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం ఒప్పుకోనట్టుగా ఓకే అనేస్తారు. కానీ మా ఊర్లో మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఒప్పుకోవాలి సార్, ఒప్పుకుంటే పెళ్లి చేసేద్దాం, మాకేం ప్రాబ్లం లేదు అని అంటాడనమాట ఫైనల్గా లలిత వాళ్ళ ఫాదర్. అనగానే లత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎగురుతారనమాట, హే అని చెప్పేసి. లత కూడా అంటది, అవును నాన్న వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, నాకు మనం స్వాతి వాళ్ళ అన్నయ్య పెళ్ళికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు,
అని చెప్పి అంటదనమాట. అనగానే ఓ నీకు అన్నీ తెలుసు అనమాట, ఎందుకు చెప్పలేదు మరి అంటే, తెలియదు కదా నాన్న, నాకు కూడా అప్పుడు అంత సీరియస్గా లేరు, బట్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నారు. అక్క వాళ్ళు చెప్తేనే బాగుంటుంది, నేను చెప్తే ఏం బాగుంటుందని నేను చెప్పలేదు అని అంటాడు. అనగానే వాళ్ళ నాన్న తన చెవు పిండి దొంగలే మీరిద్దరు అని అంటాడనమాట. అనగానే నాన్న వస్తుంది నాన్న వదిలిపెట్టి నాన్న అంటుంటుంది లత. అనగానే సరే అని ఆ మూమెంట్ని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత 2 గంటల తర్వాత ఇద్దరు కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకొని ఎలా ఉన్నావు అని అడుగుతారు. అని యా ఫైన్ అనుకుంటారు ఇద్దరు. ఈలోపు వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరూ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత అందరూ స్మైల్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళేంటి స్మైల్ చేస్తున్నారు అనుకుంటారు వీళ్ళిద్దరు. అనుకున్న తర్వాత లత వాళ్ళిద్దరు మధ్యలో నించొని, అమ్మా నాన్నలు మీ పెళ్ళికి ఓకే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, మనము మీరు కొంచెం సెట్ అయ్యాక మనం ఊరికి వెళ్తున్నాము తాతయ్య నానమ్మలతోటి మాట్లాడడానికి, వాళ్ళు ఒప్పుకుంటే మీ పెళ్ళి ధూమ్ ధామ్ అని ఎగురుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ కూడా ఎగురుతూ ఉంటారు. వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ని హక్ చేసుకుంటారు. హక్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఓకే అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆ రూమ్లో వదిలేసి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు బిల్స్ అవి ఇవి సెటిల్ చేయడానికి. కానీ వీళ్ళిద్దరూ ఒక బెడ్ మీద కూర్చొని ఒకరికొకరు ఎదురుగా కూర్చొని హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా కౌగిలించుకొని ఒక చిన్న ముద్దు పెట్టుకుంటారు అన్నమాట. తర్వాత 2 వీక్స్ తర్వాత 1 వీక్లో వీళ్ళ హెల్త్ సెట్ అయిపోతుంది. తర్వాత 2 వీక్స్లో ప్రాజెక్ట్ కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తారు. 5 crores లాభం చూపిస్తుంది మౌని ఫస్ట్ ప్రాజెక్ట్లో. వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లలిత ఎఫిషియన్సీని, తన వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా మెచ్చుకుంటారు. ఆ క్రెడిట్ మొత్తం లలితకే ఎక్కువగా ఇస్తాడు మౌని కంటే కూడా. సో అలా గెలుపుని ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత అందరూ కలిసి ఊరికి వెళ్తారు వాళ్ళ తాతని, ఆ నానమ్మని, అమ్మమ్మల్ని ఒప్పించడానికి. సో అందరూ అక్కడికి వెళ్ళి అందరూ కలిసి వాళ్ళతో మాట్లాడి ఒక వారం మొత్తం అక్కడ ఉండి వాళ్ళని ఒప్పించుకుంటారనమాట. ఒప్పించుకున్న తర్వాత ముసలి వాళ్ళు కూడా ఓకే ఫైన్ అని ఒప్పుకుంటారు. సరే అయితే మంచి రోజు చూసి పెళ్లి చేద్దాము అని అనుకుంటారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ గైస్. అండ్ రేపు లాస్ట్ ఎపిసోడ్ ఉంటుంది, హ్యాపీ ఎండింగ్. మ్యాక్సిమం 5 కల్లా పెట్టేస్తాను, ఎందుకంటే నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడ ఎన్ని రోజులు ఉంటానో అన్నది నాకు ఐడియా లేదు. అక్కడే ఉంటానా, అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్తానా అన్నది కూడా నాకు ఐడియా లేదు. సో మళ్ళీ వచ్చాక ఏం చేయాలి, ఏం కథ స్టార్ట్ చేయాలి అనేది అప్పుడు ఆలోచించుకుంటాను. బట్ షార్ట్స్ వేస్తూనే ఉంటాను, 1 or 2 రోజుకి చిన్న వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. దాంట్లో అయితే ఏ డోకా లేదు. సో టేక్ కేర్, బాయ్, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.